శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. నమస్కారం అండి. మహాదేవ. నేను ఒక వీడియో చూశాను. నిశాంత్ శర్మ గారికి రాజశ్యామలాదేవి ఆలయం ఉంది. ఆ ఆలయంలో భక్తులు చెప్పిన మాటలు ఏంటి అంటే, మాకు ఎక్కడ తిరిగినా కూడా ఈ జబ్బు తగ్గలేదు, ఇక్కడికి వచ్చి జస్ట్ అభిషేకం చేయిస్తే మాకు తగ్గిపోయింది అనేది నేను ఒక వీడియో చూశాను. అసలు ఏంటి ఆ అభిషేకం? అసలు ఈ దేవాలయం ఎక్కడుంది? ఆ అభిషేకం ప్రత్యేకత ఏంటి? అమ్మ, ఇది ఏంటి అంటే వరంగల్ జిల్లా. వరంగల్ నుంచి 32 కిలోమీటర్లు నరసంపేట అనే ఊరు ఉంటుంది. ఆ నరసంపేటలో శాంతినగర్ అనే ఏరియా, నరసంపేటలోనే టౌన్లోనే, వేరే మళ్ళీ బయట ఎక్కడో ఉండదు. ఓకే. టౌన్లోనే శాంతినగర్ అనే ఏరియాలో రాజశ్యామలాదేవి ఆలయం నా స్వతహాగా నేను సొంతంగా కట్టించుకుంది. అయితే ఇది నేను ప్రతిష్ఠ చేసి సుమారు దగ్గరలో 3 సంవత్సరాలు తల్లి పూర్తయ్యి. 3 సంవత్సరాలు పూర్తయి. అయితే ఈ ఆలయంలో అమ్మవారికి విశిష్టత ఏంటి అంటే, ప్రతి అమావాస్యకు పౌర్ణమికి 54 ద్రవ్యాలతో అభిషేకాన్ని ఆచరిస్తాము. ఓకే. 54 ద్రవ్యాలతో అభిషేకం చేస్తాము. ఆ అభిషేకం ఏంటి అంటే, వాస్తవానికి ఇందులో ఒక అభిషేకం ఒక్కటే ప్రాముఖ్యత కాదు తల్లి, ముడుపు ప్రాముఖ్యత. అమ్మవారికి కట్టే ముడుపు అనేది ప్రాముఖ్యత. ఇది ఎప్పుడెప్పుడు కట్టేది? పౌర్ణమి, అమావాస్య, బుధవారాలు. ఈ మధ్య ఏమవుతుందంటే, ఎక్కువగా నేను ఛానల్స్కి అటు ఇటు తిరిగేసరికి ఇంటర్వ్యూస్ వల్ల బుధవారాలు అమ్మవారికి అభిషేకము ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగట్లేదు. అందుకోసం ఈ పౌర్ణమి, అమావాస్య రోజు ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఈ 54 ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. బుధవారం రోజు మాత్రం కేవలం పంచామృతాలతో మాత్రమే అభిషేకం జరుగుతుంది. అయితే ఈ అభిషేకం సంపూర్ణమైపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారికి ముడుపు అనేది కడతాము. ఆ ముడుపు కట్టిన తర్వాత మన పని అయిపోయింది, ఇంకా అంతే, ఇక వచ్చినాము, దేవాలయ దర్శనం అయిపోయింది, మనం వెళ్ళిపోవడమే అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అది అలా కాదు. అక్కడ మీ కోరికానుసారము మీకున్న రోగాన్ని పట్టేసేసి ఏం చేస్తాము, మీరు ఇన్ని అమావాస్యలైనా ఇన్ని పౌర్ణమిలైనా పాల్గొనాలి అని చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళన్ని పౌర్ణమిలు పాల్గొంటారు కదా, అమావాస్య అయినా పౌర్ణమి అయినా పాల్గొంటారు. అమ్మవారికి అభిషేకం చేసిన ద్రవ్యాలు వారి ఆఖరి అమావాస్య అయినా ఆఖరి పౌర్ణమి రోజైనా ఏం చేస్తాము, అమ్మవారికి జరిగినటువంటి అభిషేక నీళ్లు, జలము, పంచామృతాలతో సహా అవన్నీ కలిపి ఒక బకెట్లో తీస్తాము. తీసి వారిని కూర్చోపెట్టేసి సాయంకాలంలో, అంటే పూజ మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయంకాలంలో ఈ అభిషేకం చేసిన జలాధికాలన్నీ ఏవైతే ఉంటాయో అవి తిరిగి వారికి అభ్యంగ స్నానం, అవభృత స్నానము అని అంటాము దాన్ని. ఈ అవభృత స్నానాన్ని చేపిస్తాము. అంటే ఈ అభిషేక ద్రవ్య నీళ్ళన్నీ వారి మీద మంత్రశక్తితో వేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటి, దీంట్లో కొన్ని రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి మూలికాలు కలిపేస్తాము. అంటే నా దగ్గర మీకు క్రితంలో కూడా చెప్పుంటాను, ఏంటో నా దగ్గర చాలా రకాల గంధాలు ఉంటాయి తల్లి, ఇవి ఒక్కొక్క గంధం ఒక్కొక్క దానికి ప్రత్యేకత అని చెప్పేసేసి అని అన్నాను. మీరు ఎప్పుడైనా ఇది కృష్ణ కిరీట పుష్పము పేరు విన్నారా తల్లి? లేదండి, వినలేదా? మీరు ఫోన్ వాడతారు కదా, ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి కృష్ణ కిరీట పుష్పము అని ఒకసారి కొట్టి చూడండి. కొట్టి చూస్తే మీకు దాంట్లో కొన్ని వివరణ వస్తుంది. ఓకే. ఇవి ఎక్కువగా ఏంటి అనంటే, ప్రతి డాక్టర్స్ మెడిసిన్స్ తయారు చేస్తారు కదా, దానికి కూడా యూజ్ చేసే పుష్పము అది. ఓకే. అదొకటి. ఇలా కొన్ని అడవిలో నుంచి ఆరోగ్యాన్ని పెంచేలాగా తయారు చేసేది ఒకటి. రెండవది దుష్టశక్తి నివారణ. కొంతమందికి ప్రయోగ దోషాలు, చేతబడి దోషాల వంటివి. ఈ అభిషేకాన్ని చాలా మటుకి అభిషేకాలు చేస్తాము. ముఖ్యంగా సంతానం కావాల్సిన వారికి, వివాహం కావాల్సిన వారికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పూజాధికాలు మన ఆలయంలో చేస్తూ ఉంటాము. అయితే ఈ అమావాస్య పౌర్ణమి ప్రత్యేకత ఏంటి, అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి గంధపు నూనె ఒంటికి రాస్తాము. మీరు ఎప్పుడైనా గంధపు నూనె విన్నారా పేరు? విన్నాను. చూసారా? చూడలేదు, విన్నాను. ఒకవేళ కొనాలనుకుంటే 1 లీటర్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అందాదా ఎంత ఉంటుంది? ఎంత ఉండొచ్చు?
మీ అందత మీకు తెలిసింది చెప్పండి. ఓకే. ఒక ఫిగర్ ఇంత ఉంటుంది అన్నట్టుగా. ఓకే. ఒక 10K అలా ఏమైనా? 1 లీటర్ హ్మ్. 1.90K. వా! 1 దాదాపు లీటర్ 2 లక్షలు. 1 లీటరు. లీటర్ అంటే ప్యూర్. ప్యూర్ది. ఓకే. ఇక నేను సెకండ్ క్వాలిటీది తీసుకుంటాను. ప్యూర్ది అంత కాదు, సెకండ్ క్వాలిటీది నాకు లీటర్ 60,000 పడుతుంది. ఓకే. దాన్ని ఏం చేస్తాము, అమ్మవారి శరీరానికి మొత్తం రాస్తాము. రాసిన తర్వాత ఇప్పుడు మీలాంటి భక్తులు వస్తారు. మీలాంటి భక్తుల వారికి అమ్మవారి ఒంటికి రాసినటువంటి నూనె ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్కరికి ఇలా తలకు రాస్తాం. హుహు. రాసేసరికి ఏమవుతుందంటే ఆ నూనె శక్తి ఏదైతే అమ్మవారికి రాసిన శక్తి ఏదైతే దాంట్లో దాగి ఉంటుందో హ్మ్. ఆ శక్తి మన శరీరంలోకి వెళ్ళి మన మనసు ప్రశాంతతగా చేసి మనలో ఉండేటువంటి నెగిటివ్ని తీసివేసేస్తూ ఉంటుంది తల్లి. ఓకే. తీసివేసి అలా మనకు ఆరోగ్యం కావచ్చు, తేజోభరితం కావచ్చు, ఇంకా ఏదున్నా కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందింపజేసే ఒక ఆయుధమే మా రాజశ్యామలాదేవి. ఆ అమ్మవారికి జరిగే పూజా కైంకర్యాలు. హ్మ్. ఇంత విధానం ఉంది తల్లి. ఓకే. అందుకోసమే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు, హ్మ్. అభిషేకాలు చేసుకుంటున్నారు, అమ్మవారికి ముడుపు కట్టుకుంటున్నారు. హ్మ్. ముడుపు కట్టుకున్నాక కొంతమంది అమావాస్య పరిపూర్ణ పూజకుంటున్నారు. ఈ అమావాస్య ఇందాక క్షుద్ర శక్తులు అన్నాను, అంటే చేతబడి వంటివి. ఈ చేతబడి వంటివి నివారణ చేయాలంటే ఇంకో ప్రధానం ఉంది. ఈ నీళ్ళతో అభిషేకము రాత్రిపూట చేస్తామని చెప్పాను కదా, అది కూడా ఎందుకోసము అనంటే, నేను మీ అమ్మవారికి మొత్తం మా గుళ్ళో అసలు అమ్మవారి మాకు ఆదేశించింది 54 హారతులు. కానీ నా దగ్గర అంత మూల్యము లేక 16 హారతులు కొన్నాను. 16 హారతులే, కానీ అమ్మవారికి మేము 18 హారతులు ఇస్తాము. ఓకే. అందులో కర్పూర హారతితో కలిపి 18. హుహు. మరి 17వ హారతి ఏమనుకుంటున్నారు మీరు? హ్మ్. తెలియదు. హ్మ్. మద్యపానము అంటే తెలుసు కదా మీకు, తెలుసు. తెలుసు. సురాపానం. హ్మ్. సురాపాన హారతి అమ్మవారికి ఇవ్వాలి. ఎందుకంటే అమ్మవారు సురాపాన సేవిత. ఓకే. ఈ సురాపానాన్ని మనం అమ్మవారికి ఎలాగో అక్కడ శివుడు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, సూర్యుల వారు ఉన్నారు కాబట్టి అమ్మవారికి అభిషేకం చేయడానికి వీల్లేదు. అందుకోసం ఏంటి, అమ్మవారు స్వీకరించడానికి కోసము మద్యము హారతిగా ఇస్తాము. ఓకే. ఒక మట్టి ప్రమిదలో పోసేసి వెలిగియగానే మంట వస్తుంది దానికి, దాన్ని పట్టేసి హారతి ఇస్తాము. ఆ హారతి దేంతో ఇస్తామనుకుంటున్నారు? స్వచ్ఛమైనటువంటి ఇప్పసారాతో. అది వెతకంగా భద్రాచలం అడవుల అవతల ఒక గ్రామంలో నాకు దొరికింది. అక్కడికి వెళ్ళి ఒక 2 నెలలకు సరిపోయే అంత కొనుక్కొచ్చుకుంటాను తల్లి. 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాం. అది ఎంత అనుకుంటున్నారు? లీటర్ 8,000 తీసుకుంటున్నారు దానికి, లీటర్కి. ఓకే. దాంతో హారతి ఇచ్చిన తర్వాత అది మీ దగ్గరికి తీసుకువస్తే అందరూ హారతి ఏం చేస్తారు? కళ్ళకద్దుకుంటాము. కానీ ఈ రోగదోషాలు ఉన్న, దుష్టశక్తులు ఉన్న అది కళ్ళకద్దుకొని ఆ హారతి వచ్చే ఆవిరిని పీల్చాలి. పీల్చేసరికి లోపల ఉండేటువంటి ఆ ఆవిరి లోపలికి వెళ్ళేసి మీకు మొత్తం అన్నిటినీ దూరం చేసేసి మీ మైండ్ని ఒక ప్రశాంతతకు తీసుకువచ్చి రాత్రి మీకు ఊహించనంతటి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి నరఘోష, దిష్టి దోషాలు, ఇవన్నిటి విషయంలో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అవునా తల్లి? ఈ హారతి ఎవరైతే తీసుకుంటారో వారికి ఆ అమ్మవారి అనుగ్రహం వలన లోపల ఉండే నెగిటివ్ మొత్తం తీసేసి బయటపడేస్తూ ఉంటుంది. అందుకోసము ఈ ఉదయం పూట జరిగే అభిషేకము, సాయంత్రము జరిగే హారతి చాలా విశేషమైంది తల్లి. రైట్. ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.